లైఫ్లో ఎదగాలంటే చాలా మంచి ఉన్న వాళ్ళే ఎదగలేకపోతుంటారు ఏదో ఒక ఆటంకం. కానీ మీరు ఒక డ్రాఫ్గా ఉండి అంటే ఈ రకంగా కూడా ఉండి మీరు కార్ నడపడం అనేది మీ స్పెషాలిటీ. కరెక్ట్. యూబర్ ఇక్కడ అంతా సిటీకి వచ్చి చాలా అయిన తర్వాత ఎటు పోవాలనుకున్నా కానీ నేను ఆటో కానీ క్యాబ్సే వాడాలి, బైక్స్ అట్లా జర్నీ కోసం. అట్లా చేసినప్పుడు యూబర్ వాళ్ళు, ఓలా వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్ ఎనీ క్యాబ్స్ వాళ్ళు నన్ను అవహేళన చేశారు. అయ్యో, అంటే కొంతమంది నన్ను చూసి కూడా క్యాన్సిల్ చేసారు. దగ్గరికి వచ్చినా కూడా నేను కంట్రోలింగ్ చేసి నడిపి అంటే స్టీరింగ్ లెఫ్ట్ రైట్ అంటే వాళ్ళు నడుపుతారు. నాకు అట్లా నా కారు నేర్పాలంటే నేర్పన్నారు. అట్లా నాకు ఫ్రెండ్స్ నేర్పించారు. ఫ్రెండ్ నేర్పిన డ్రైవింగ్ లైసెన్స్ కడిగిపోతే కూడా నాకు ఇవ్వనని చెప్పారు ఆర్టీఓ వాళ్ళు. అలా నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి నాకు ఎందుకు ఇవ్వరు, హైట్తో సంబంధం ఏముంది, కోర్టులో మీరు పోరాడిరా? కోర్టులో పోరాడాను. స్టే తెచ్చుకొని ఆర్టీఓతో లైసెన్స్ వచ్చింది. అప్పుడు ఏమనుకున్నా అంటే ఓన్లీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి వ్యక్తి అనుకున్నాను. ఇట్లా ఇక నేను అందరికి తెలిసిన తర్వాత చాలా అవార్డ్స్ వచ్చినాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ రికార్డ్, తెలంగాణ రికార్డ్, గిన్నిస్ బుక్ నామినేట్ అయ్యాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, రిమ్కా బుక్. ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టారు. మీ ఫ్లాట్ లో చాలా బాగుంది. ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా బాగుంది. ఎవరిదా ఆలోచన? మీదే. నాకేంటంటే ఒక ఇల్లు ఉంటే అంటే నాకు ఇండిపెండెంట్ హౌస్ కొనాలని ఒక డ్రీమ్ ఉంది. కానీ హైదరాబాద్ అంత స్తోమత లేదు కాబట్టి ఏదో ఉండడానికి ఒక ఫ్లాట్ తీసుకున్నాను. దాన్ని నాకు ఇంటీరియర్ అంటే ఇండిపెండెంట్ ఉంటే ఎలా డిజైన్ చేయను, నా 2 BHK ఫ్లాట్లో ఆ విధంగా డిజైన్ చేశాను నేను. మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోలో కూడా 3rd ఎపిసోడ్కి మీరు వెళ్ళడం జరిగింది. బాలకృష్ణ గారికి మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఎవరైనా గెస్ట్ వస్తే బ్యాక్ నుంచి వస్తారు, నాకు మాత్రం ఆడియన్స్ నుంచి మధ్యలోనే నేను ఆడియన్స్ కూర్చున్నాను. స్టేజ్ దిగి నన్ను పిలుచుకొని వచ్చారు. ఎందుకంటే డైరెక్టర్ కూడా చెప్తే అట్లా కాదు, అట్లా ఉందంటే అట్లా కాకుండా నేనే వచ్చి తీసుకొస్తానని చెప్పి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. చైల్డ్హుడ్ ఎలా ఉండే మీకంటే? చైల్డ్హుడ్ లైఫ్ అనేది చాలా బాధాకరమని నేను వినడం జరిగింది. కనీసం మీ అమ్మ కూడా మిమ్మల్ని పట్టించుకొని పోయేది, మీ అమ్మ కూడా మిమ్మల్ని ద్వేషించేది అని విన్నాను. తన మెంటాలిటీ ఏమో మనకు తెలియదు. జనరల్గా ఎట్లా అంటే మేము హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, అందరికీ తెలిసిన వ్యక్తే. తన అంటే ఒక చిన్న లోపాన్ని కూడా తను ఒక ఆయుధంగా వాడుకొని తను ఒక సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తున్న మన డ్రాఫ్ శివలాల్ గారు మనతో ఉన్నారు. ఆయన తన లైఫ్ స్టైల్ ఏంటిది, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన కొన్ని షోస్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన శివలాల్ గారు అని తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన కార్ కూడా నడుపుతుంటారు. తన స్పెషాలిటీ కార్ నడపడానికి రీజన్ ఏమొచ్చింది, ఆయన తను అలా ఉండి కూడా కార్ నడపడం అనేది రియల్లీ తన గ్రేట్నెస్ అండి. ఇప్పుడు మన శివలాల్ గారితో కొన్ని ఇంకా లైఫ్ జర్నీ ఎలా ఉందో తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఓకే, శివలాల్ గారు ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు వచ్చేస్తారు. అవునండి. ఆ క్రెడిట్ సంపాదించుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఎలా అంటే కొన్ని మనకు లైఫ్లో ఎదగాలంటే చాలా మంచి ఉన్న వాళ్ళే ఎదగలేకపోతుంటారు ఏదో ఒక ఆటంకం. కానీ మీరు ఒక డ్రాఫ్గా ఉండి అంటే ఈ రకంగా కూడా ఉండి మీరు కార్ నడపడం అనేది మీ స్పెషాలిటీ. కరెక్ట్. దాని ద్వారానే మీరు అందరికీ శివలాల్గా పరిచయం అవ్వడం జరిగింది. అంటే కార్ నడపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మీకు నడపాలని డ్రైవింగ్ ఇష్టమా, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని హట్ చేశారా? జనరల్గా నాకు ఇష్టం ఉండే, కానీ అంటే తెలవకన ముందు ఏమనుకున్నా అంటే నేను నడపలేకపోవచ్చు, ఎందుకంటే హైట్ ఉంటుంది, అవి గేర్ కానీ క్లచ్లు కానీ అవి అందకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక అది నా కలగానే ఉండిపోతుందని అట్లా బిఫోర్ అంటే నేను ఇంటర్మీడియట్ అట్లా ఆ టైంలో ఉన్నప్పుడు అట్లా అనుకున్నాను. తర్వాత ఇక నేను ఇక్కడ కొద్దిగా మంచి జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు యూబర్ ఇక్కడ అంతా సిటీకి వచ్చి చాలా అయిన తర్వాత ఎటు పోవాలనుకున్నా కానీ నేను ఆటో కానీ క్యాబ్సే వాడాలి, బైక్స్ కానీ అట్లా జర్నీ కోసం. అట్లా చేసినప్పుడు యూబర్ వాళ్ళు, ఓలా వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్ ఎనీ క్యాబ్స్ వాళ్ళు నన్ను అవహేళన చేశారు. అయ్యో, అంటే కొంతమంది నన్ను చూసి కూడా క్యాన్సిల్ చేసారు. దగ్గరికి వచ్చినా కూడా నేను ఎక్కించుకోను అట్లా. మళ్ళీ ఒకవేళ నేను ఫ్యామిలీతో కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు కానీ వల్గర్గా కామెంట్ చేయడం, బ్యాడ్ కామెంట్ చేయడం, చాలా రకాలుగా ఇక వగర కామెంట్ చేశారు. అది నాకు కొద్దిగా మనసును బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక ప్యాసింజర్. వాళ్ళు ఎవరైతే ఏంటి, వాళ్ళు మనీ కోసం పుట్టకుడి కోసం చేస్తున్నారు. మరి ఒక మనిషిని అలా ఒక లోపాన్ని గుర్తించి దాని మీద కామెంట్ చేయడం, దానికి వాళ్ళు సంతోషపడడం అది కరెక్ట్ కాదు. దీని గురించి ఏదో చేయాలి. ఇట్లా నాలంటే ఎంతమంది ఉన్నారు ఇంకా. ఇప్పుడు నేనంటే ధైర్యంగా ఉన్నా,
ఇంకా కొంతమంది చిన్న చిన్న మాటలకు కూడా సూసైడ్ చేసుకుంటారు, మనోవేదన వెళ్తారు, ఇంకెక్కడికో ఎంత దూరం వెళ్ళిపోతారు ఎందుకు బతకాలని. కొంతమంది అయితే ఇప్పటికి కూడా మాలాంటి వాళ్ళు ఒకరు ఇంట్లో నుంచి బయటకు రాని వాళ్ళు కూడా ఉన్నారు, ప్రపంచాన్ని చూడని వాళ్ళు కూడా. జస్ట్ మాకు ఇంటి దగ్గర తెలిసిన ఏరియా ఉండి ఉంటారు, బయట ప్రపంచానికి రావాలంటే ఆ ఏరియా ఎక్స్పెక్ట్ రావాలంటే కూడా భయపడతారు, వాళ్ళ ఏం కామెంట్స్ వస్తాయో ఏం చేస్తారో అని. అలా అని ఇక నేను దీని గురించి ఏదైనా చేయాలని తెలుసుకొని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నేర్చుకోవచ్చని తెలిసింది. దాని తర్వాత బెంగళూరు వెళ్ళాను. ఒక అతను అంటే మాలాంటి హ్యాండిక్యాప్ వాళ్ళకి కారు మాడిఫై చేస్తాడు. ఓకే. అలా మాడిఫై చేసి చూపిస్తే నేర్చుకోవచ్చని చెప్పారు. నేర్చుకుని అక్కడ నేను కొద్ది రోజులు ఒక 1 month ఉండి ఎట్లా మాడిఫై నేర్చుకొని కార్ కూడా డ్రైవింగ్ అక్కడ నేర్చుకున్నాను. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ హైదరాబాద్లో ఎవరు నేర్పనన్నారు. ఇక్కడ జగన్ అని ఇంకొక ఇస్మాయిల్ అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నా ఫ్రెండ్సే. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క డ్రైవింగ్ స్కూల్లో నేను అడిగాను నాకు డ్రైవింగ్ నేర్పని. వాళ్ళు ఏమంటారు డ్రైవింగ్ నేర్పని అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళకి కంట్రోలింగ్ ఉంటుంది, నా కారు వాళ్ళకి రాదు, వాళ్ళ కారు నాకు రాదు. అప్పుడు ఇక నేను మీ కాలం నేర్పలేనంటే మరి నేను మీ కంట్రోలింగ్ ఉంటే నేనైతే నేర్చుకోవాలి. ఓన్లీ స్టీరింగ్ మీద పట్టుకుని నేను పట్టుకుంటే చిన్నపిల్లలు కూడా పట్టుకుంటాడు అట్లా. మరి నాకేం లాభం, ఓన్లీ లెఫ్ట్ రైట్ అంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నా బాబు కూడా నేను కంట్రోలింగ్ చేసి నువ్వు నడిపి అంటే స్టీరింగ్ లెఫ్ట్ రైట్ అంటే వాళ్ళు నడుపుతారు. నాకు అట్లా నా కారు నేర్పాలంటే నేర్పన్నారు. అట్లా నాకు ఫ్రెండ్స్ నేర్పించారు. ఫ్రెండ్ నేర్పిన డ్రైవింగ్ లైసెన్స్ కాడికి పోతే కూడా నాకు ఇవ్వనని చెప్పారు ఆర్టీఓ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని జీవోస్ ఉన్నాయి, ఇంత హైట్ ఉండాలి అది అని. అలా నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి నాకు ఎందుకు ఇవ్వరు, హైట్తో సంబంధం ఏముంది, నేర్చుకోవాలనుకున్న ఉద్దేశంతో ఎవరైనా నేర్చుకోవచ్చు, మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటే అవకాశం ఇచ్చారు, సాధించిన. ఫస్ట్ అయితే నేను ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీరు పోరాడిరా? కోర్టులో పోరాడాను, స్టే తెచ్చుకొని ఆర్టీఓతో లైసెన్స్ వచ్చింది. అప్పుడు ఏమనుకున్నా అంటే ఓన్లీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి వ్యక్తిని అనుకున్నాను. ఇట్లా ఇక నేను అందరికి తెలిసిన తర్వాత చాలా అవార్డ్స్ వచ్చినాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు రికార్డ్, తెలంగాణ రికార్డ్, గిన్నిస్ బుక్కి నామినేట్ అయ్యాను, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, రిమ్కా బుక్, ఇట్లా చాలా రికార్డ్స్ వచ్చినాయి. అప్పుడు అందరు చూసి అసలు తెలుగు రాష్ట్రాలుగా ఇండియాలో మొట్టమొదటి వ్యక్తివి, నా హైట్ 3 feet, 3 feet హైట్లో ఇంతవరకు ఎవరు కార్ డ్రైవ్ చేయలేరు, మొట్టమొదటి వ్యక్తి అని చెప్పి అలా పబ్లిక్లో ఫేమస్ అయ్యింది. గిన్నిస్లో నామినేట్ అయ్యారు. ఎప్పుడు మళ్ళీ అది ఎప్పుడు రాబోతుంది? అది ఎప్పుడు రాబోతుంది అంటే వాళ్ళు ఏంటంటే నేను వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఏంటంటే ఒకటి రూల్స్ ఉంటాయి, ఎవరైనా ఒక్కరి కోసం అయితే ఇంత దూరం రారు. అవునవును. వాళ్ళు బాంబేలో కండక్ట్ చేస్తారు, ఎవరైనా ఉన్నప్పుడు పిలుస్తారు అవార్డు. లేకపోతే మనం పోవాలనుకుంటే మొత్తం ఎక్స్పెన్సెస్ మనం పెట్టుకోవాలి, మనకు తెలియదు. అంటే ఇక గిన్నిస్లో కూడా ఎక్కబోతున్న శివలాల్ గారు అనమాట. సూపర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. వచ్చిన తర్వాత మరో కంగ్రాచులేషన్స్ చెప్తా. ఓకే. అండ్ ఇది ఎక్కడ నేర్చుకున్న డ్రైవింగ్? మీరు బెంగళూరులోనా ఎక్కడ? హైదరాబాద్ జగన్ అని ఒక డ్రైవింగ్. ఓకే. నాకు ఫ్రెండ్ ఆయన నేర్పించాడు, ఆయన కంట్రోల్ నేర్పిస్తాడు. ఫస్ట్లో భయం కాలేదా? భయం ఏం కాలేదు, అంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది. అంటే ఇట్లా మీలాంటి నడిపితే పక్కన కూర్చొని చూస్తూ ఉంటాను, అవగాహన ఉంది, అట్లే భయం లేదు. కార్ వేరే ఉంటుంది మీద, అంటే మనకు బ్రేక్స్ కానీ అవి కానీ క్లచ్ కానీ ఆటోమేటిక్ ఇస్తారు, మాన్యువల్ ఇవ్వరు. ఓన్లీ బ్రేక్ పెడల్స్ పైకి లేపి రైట్ పడని ఇట్లా కుషన్ ఇస్తారు అంతే. అంటే సింప్లీగా మాకు డిజేబుల్ పర్సన్స్కి ఓన్లీ ఆటోమేటిక్ వెహికల్స్ అలౌ ఉంది, క్లచ్ అలౌ లేదు, మాన్యువల్ అలౌ లేదు. ఓకే. అంటే కార్ కొన్న తర్వాత దీన్ని మాడిఫై చేశారా లేకుంటే అవి సపరేట్గా ఉంటాయి? అలా లేదు, కార్ కొన్న తర్వాత మాడిఫై చేయాలి. అవునా? దానికి స్పెషల్ తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫికేట్ కాపీ ఉంటుంది. జనరల్గా బయట కూడా చాలామంది చేస్తారు, ఒక 15-20,000, కానీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే మాకు లైసెన్స్కి అది ఉపయోగపడుతుంది, ఎక్కడ మాడిఫికేషన్ ఏది సర్టిఫైడ్ అని. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వెల్డింగ్ చేసి కూడా పెట్టచ్చు, కానీ పొద్దున డ్యామేజ్ అయితే దానికి ఊరు రెస్పాన్సిబుల్, ఊడిపోతాయి లేకుంటే ఏమైనా మిస్ హ్యాండ్లింగ్ అయ్యి పోతే దానికి తెలంగాణ కూడా సర్టిఫికేట్, దానికి ఒక 50-70,000 ఖర్చు అవుతుంది. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టారు, మీ ఫ్లాట్లో చాలా బాగుంది, ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా బాగుంది. ఎవరిదా ఆలోచన? అది మీదే. నాకేంటంటే ఒక ఇల్లు ఉంటే అంటే నాకు ఇండిపెండెంట్ హౌస్ కొనాలని ఒక డ్రీమ్ ఉంది, కానీ హైదరాబాద్లో అంత స్తోమత లేదు కాబట్టి ఏదో ఉండడానికని ఒక ఫ్లాట్ తీసుకున్నాను. దాన్ని నాకు ఇంటీరియర్ అంటే ఇండిపెండెంట్ ఉంటే ఎలా డిజైన్ చేయను, నా 2 BHK ఫ్లాట్లో ఆ విధంగా డిజైన్ చేశాను నేను. సూపర్. అది హోమ్ టూర్ చూస్తే ఒకసారి చేద్దాం మనం, హోమ్ టూర్ డెఫినెట్లీ చేద్దాం, చెప్తాను. అచ్చా. ఇంకొకటి, మీరు బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోలో కూడా 3rd ఎపిసోడ్కి మీరు వెళ్ళడం జరిగింది. బాలకృష్ణ గారికి మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అందరు చెప్పే విధంగా బాలకృష్ణ గారు అయితే అట్లా లేరు. చాలా మంది ఏం చెప్తారంటే చాలా కోపిస్తే దగ్గరికి రానియ్యరు, కొద్దిగాతోని దూరం ఉండాలి ఇట్లా చెప్తూ ఉంటారు, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఎపిసోడ్ కూడా మీరు చూసారు కావచ్చు, ఇంకా దానికన్నా బిఫోర్ 2 episodes కూడా ఎవరైనా గెస్ట్ వస్తే బ్యాక్ నుంచి వస్తారు, నాకు మాత్రం ఆడియన్స్ నుంచి మధ్యలోనే, నేను ఆడియన్స్లో కూర్చున్నాను, స్టేజ్ దిగి నన్ను పిలుచుకొని వచ్చారు.
ఎందుకంటే డైరెక్టర్ కూడా చెప్తే అట్లా కాదు, అట్లా ఉందంటే అట్లా కాకుండా నేనే వచ్చి తీసుకొస్తానని చెప్పి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఆ ఎపిసోడ్ ఆ షో మొత్తంలో. అంటే మిమ్మల్ని ఎందుకు పిలవడానికి రీజన్ ఏంటిది అన్స్టాపబుల్ షోలో? ఎవరు రెఫర్ చేశారు? అసలు మీకు ఆహ్వానం ఎలా ఆ వచ్చింది? డైరెక్టర్ వాళ్ళే కాల్ చేశారు, ఆ షో వాళ్ళే కాల్ చేశారు. అప్పటికి పబ్లిక్ ఆ షో రాలేదు, అప్పటికి ఓన్లీ ప్రోమో రిలీజ్ అయింది ఫస్ట్ ఎపిసోడ్. అచ్చా, ఓకే. ఇట్లా వస్తుంది అని చెప్పి. అయితే తనకి అక్కడ ప్రదీప్ బైరి అని ఒక అతను ఉంటాడు డైరెక్టర్, తను నాకు కాల్ చేశాడు. ఫస్ట్ షో పేరు చెప్పాను. అచ్చా. ఇక ఇంకా బయటకు రాదు కాబట్టి చెప్పాలి కాబట్టి వాళ్ళకున్న ప్రైవసీ ప్రకారం చెప్పలేరు. నాకు మీ ఇంటర్వ్యూ కావాలన్నారు. నేను ఎవరైనా ఇంటర్వ్యూ అంటే ఎవరు మీరు, అసలు దేని గురించి అని అడిగాను. లేదు ఇట్లా మీరు డ్రైవింగ్ చేస్తారు కదా దాని గురించి ఉంది అంటే ఫస్ట్ ఛానల్ పేరు చెప్పమంటే చెప్పలేడు. పోనీ ఏదైనా టీవీ దాని షో దాంట్లో కూడా చెప్పలేరు. అట్లా కొద్ది రోజులు నన్ను ఫాలో అప్ చేశారు. ఇక తర్వాత అసలు ఏంది సార్ మీరు చెప్పండి క్వాలిటీగా, ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవ్వలేను, మీరు ఏమని అనుకోవచ్చు అని చెప్పాను. లేదు మీరు ఆఫీస్కి రండి కలుద్దామని చెప్పారు. ఆఫీస్లో పిలిస్తే చెప్పారు ఇది పరిస్థితి, ఇంకా షో బయటకు రాలేదు కాబట్టి మేము చెప్పదలుచుకోలేదు, మరి అది నాకు ముందే చెప్తే అయిపోతాయి కదా అప్పుడు చెప్పారు. అచ్చా. అట్లా అప్పుడు ఒక ప్రోమో రిలీజ్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు. అది అన్స్టాపబుల్ పిలిచారు. అన్స్టాపబుల్ అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఎక్కడ కూడా ఆగిపోవద్దు అని. ఇట్లా మాలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను కూడా డ్రైవింగ్ నేర్చుకొని అట్లా చేశాను కదా. అయితే అప్పుడు ఉద్దేశం ఏంటంటే నాకు ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని ఉండే. గత ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం దగ్గర అప్రూవల్ ఫైల్ అయితే ఉంది, మరి అప్రూవ్ ఇస్తారు. మీరు డ్రైవింగ్ స్కూల్ పెడతారు? ఎందుకంటే నన్ను చూసి చాలా మంది నాలాంటి దివ్యాంగులు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. నాకంటే ఒక ఫ్రెండ్ మీలాంటి వాళ్ళు నేర్పారు, అందరికి మీరు నేర్పలేరు కదా. అట్లా మళ్ళీ దానికి అందరికీ కారు కొనే స్తోమత కూడా ఉండకపోవచ్చు కదా. మాకు ఎట్లా రూల్ అంటే మీరంటే ఎవరి కారు డ్రైవింగ్ చేసినా మీకు లైసెన్స్ ఇస్తారు. మాకు అట్లా ఉండదు. మా కారు మా పేరు మీదే ఉండాలి, అది మాడిఫై ఉండాలి, అప్పుడు లైసెన్స్ ఇస్తారు. నిజమే, రూల్స్ ఉన్నాయి. రూల్ కరెక్ట్. కాబట్టి ఇప్పుడు నాది వెహికల్ డిజేబుల్ వెహికల్ కాబట్టి, మాడిఫైడ్ వెహికల్ కాబట్టి నా దగ్గర మీద మీరు ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేసి చూపిస్తే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. కానీ అట్లాంటి ఎంతమంది దగ్గర ఉన్నాయి. అందుకని నేను ఒక ఓన్లీ దివ్యాంగుల కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను. ఉపాధి కూడా చేయాలి. ఎక్కడ దాకా వచ్చింది పర్మిషన్? ఫైల్ అప్రూవల్ వేయాలి, గవర్నమెంట్ సార్ బిజీ ఉన్నారు అట్లా. ఓకే. అండ్ అంటే చైల్డ్హుడ్ ఎలా ఉండే మీకు? అంటే చైల్డ్హుడ్ లైఫ్ అనేది చాలా బాధాకరమని నేను వినడం జరిగింది. కనీసం మీ అమ్మ కూడా మిమ్మల్ని పట్టించుకోకపోయేది, మీ అమ్మ కూడా మిమ్మల్ని ద్వేషించేది అని విన్నాను. అసలు ఏంటిది అసలు మీ మమ్మీ అంటే అమ్మ అందరికి ఒకలాగే ఉంటుంది కదా, మీకెందుకు అలా? అంటే ఇక అది తన మెంటాలిటీ ఏమో మనకు తెలియదు. జనరల్గా ఎట్లా అంటే మేము ముగ్గురు అన్నదమ్ములము, ఇంటికి పెద్ద కొడుకుని, నేను ఒక్కని ఇట్లా ఉన్నా, మిగిలిన తమ్ముళ్ళు మీలాగా నార్మల్గానే ఉంటారు. అయితే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఏమవుతుందంటే ఎవరికైనా కానీ నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అది ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఎనీ రిలేషన్లో సెల్ఫీస్ కంపల్సరీ ఉంటారు. అంటే పొద్దున పెద్దగా అయితే నాకు ఎవరు చూస్తారు అన్న ఒక సెల్ఫీస్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నా కాబట్టి అంటే నేను ఈ పొజిషన్లో ఉంటాను, వాళ్ళు గెట్ చేయలేరు ఆ టైంలో. అంటే నాకు ఎప్పటికైనా వీరిద్దరే నార్మల్గా ఉన్న వాళ్ళే పెడతారు అన్నతో నన్ను పక్కన పడేశారు అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మనకు తెలియదు కదా. ఇప్పుడు నాకు పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. అది నాట్ గుడ్ కదా. ఇప్పుడు తల్లి అయినా ఎవరైనా కావచ్చు, ఇప్పుడు బెల్లం ఉంటే ఈగలు రావడం కరెక్ట్ కాదు. నీకు తల్లి అయినప్పుడు కొడుకు ఎలా ఉన్నా కానీ కొడుకే, తల్లే. అప్పుడు కూడా చూసుకోవాలి. అప్పుడు నన్ను చూసుకోకుండా డైరెక్ట్ ఇప్పుడు వచ్చి చేయడం కరెక్ట్ కాదు. కానీ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఏ ఉద్దేశమైనా కూడా ఎవరేమన్నా కూడా తల్లి మనల్ని ఒక కాపాడుతుంది. చాలా మంది అనుకుంటారు, చాలా మంది సోషల్ కూడా చూస్తారు తల్లి అంటే ఒక మంచి లెవెల్, పీక్ లెవెల్ తీసుకెళ్తారు. కానీ అనుభవించిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నాకు అప్పుడు కూడా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వస్తుంటారా మీ దగ్గరికి? వస్తూ ఉంటారంటే గంతే హాయ్ బాయ్ లెక్కన వస్తుంటారు. ఇప్పుడు ఏదో పేరు వచ్చింది ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీ అబ్బాయి అక్కడ చూసినా ఇక్కడ చూసినా, ఆ షోలో వచ్చిండు, ఈ పేపర్లో వచ్చిండు, ఆ ఛానల్ వచ్చిరంటే ఇక అట్లా వస్తూ ఉంటారు. ఓకే. మీ తమ్ముళ్ళు ఏం చేస్తుంటారు? ఒక తమ్ముడేమో ఓన్ టైలర్ షాప్ ఉంది. ఓకే. ఒక తమ్ముడు ప్రైవేట్గా డ్రైవర్గా చేస్తాడు. ఓకే. కానీ మీరే సెటిల్ కదా? అవును. ఇప్పుడు రివర్స్ అయ్యేది అదే చెప్తున్నా, బండ్లు ఓడలు బండ్లు అంటే అదే. ఇప్పుడు రివర్స్ అయినా కాబట్టి ఒక స్టేజ్లో ఉన్నా కాబట్టి సెటిల్ అయినా కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి అందరు వస్తారు, అంతకుముందు రాలేరు. అదే, కానీ ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. కరెక్ట్. అది అందుకే సామెత కదా, కవర్ న్యూస్ బుక్ని అనౌన్స్మెంట్ చేయొద్దు అని. అదే రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు హ్యాపీగా లైఫ్ చేసుకుంటున్నారు. అయినా ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? ప్రైవేట్ జాబ్ చేస్తాను. జాబ్ ఏం పర్మనెంట్ ఏం లేదు. ఒక దాని అకౌంటెంట్, ఒక సీఏ దగ్గర చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తూ ఉంటాను. ప్రైవేట్ కంపెనీలో అడ్మిన్ అండ్ అకౌంట్ చేస్తాను. ఒక 2-3 జాబ్ చేసుకుంటా జీవనం కొనసాగిస్తున్నారు. ఓకే. అండ్ చాలా వరకు చూస్తే కనుక మీరు ఒక ఇన్స్పిరేషన్ అందరికీ, మీలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఎందుకు మీకు గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉండవా అండి? ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం కొన్ని తీసేసింది. అప్పుడైతే గత ప్రభుత్వంలో ఇంతవరకు అయితే ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన ఆనవాళ్ళు అయితే లేవు. ఈ ప్రభుత్వం అయితే ఇస్తున్నది.
నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేయాలి. అంటే మాకు కొన్ని జాబ్స్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి, అచ్చా. మాకు సంబంధించిన కొన్ని కేటగిరీస్ ఉంటాయి, దానికి మేము ఎలిజిబుల్ ఉంటాం. Okay. అవి నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేయాలి అంతే. మీకు ఏమైనా సంఘాలు ఇట్లా కమ్యూనిటీస్ ఏమైనా కమ్యూనిటీ ఉంటాయా? ఉన్నది. ఓకే. అంటే మాకంటూ పర్టికులర్గా అంటే ఏం లేదు, మా అమ్మని ఏం చేసి అన్నిట్లో కలిపేశారు, దాన్ని సెపరేట్ చేయాలని కొట్లాడుతున్నారు. అది ఎంతవరకు అయితే చూడాలి ఇక అది. అచ్చా. ఓకే. ఎందుకంటే అన్ని దివ్యాంగులతో పోలుస్తున్నారు, కానీ అన్ని దివ్యాంగులు ఉన్నట్టు మేము లేము కదా. అవును. ఇట్లా మాకంటే ఒక స్పెషల్ కేటగిరీ కానీ ఉండాలి, ఒక స్పెషల్ సంఘాలు కూడా ఉండాలి కదా. ఓకే. అంటే మీకు ఎవరు పెద్ద ఉంటారు అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇలా ఎవరైనా ఉంటారా? ఇప్పుడు అంటే ఎవరిదాలు నేను ఎవరి వల్ల నడుస్తున్నారు? ఓకే. మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉంటారండి? ఓన్లీ ఉమ్మడి రాష్ట్రాలు అయితే 400 to 500 ఉంటారు. అబ్బా. తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు 400 నుంచి 500 మంది ఉంటారు. ఓకే. ఎప్పుడైనా మీరు ఎంక్వైరీ అంటే ఎక్స్పీరియన్స్ కోసం అన్న ఎందుకు ఇలా పుడతారు, ఎందుకు ఇలా అవుతారు అని ఎప్పుడైనా మీరు డాక్టర్స్ కానీ ఏమైనా అడగడం జరిగిందా? ఇప్పుడు అడగలేదు, ఒక చాలా రోజుల కింద అడిగాను. జీన్స్ ప్రాబ్లం వల్ల అని చెప్పారు. అట్లా అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వంశంలో అట్లా ఉన్నారటనా లేకపోతే ఎవరు లేదు, మీ వంశంలో ఎవరు లేరు? లేరు. అంటే కొన్ని అంటే 2 రీజన్స్ ఉన్నాయి. కొన్ని జెన్స్ ప్రాబ్లం అంటే వంశ పరంపర ఏముంటుంది. ఓకే. కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొన్ని టాబ్లెట్స్ వాడతారు కదా, ఓకే. ఆ మెడికల్ ఎఫెక్ట్ పవర్స్ ఎక్కువైనప్పుడు కూడా ఆ పిండం అనేది సైజ్ తగ్గిపోతుంది, అయ్యో. దాని ప్రెజర్ ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అది కూడా కావచ్చు. ఓకే. అంటే ఏ రీజన్ అనేది అప్పుడు అంతా టెక్నాలజీ లేకుండా, అవును. ఇప్పుడు అంటే లోపల పుట్టేది ఎవరు ఎలా ఉన్నారో మొత్తం తెలిసిపోతుంది. అవునవును. అట్లా. ఓకే. అంటే స్కూల్ లైఫ్లో ఎలా ఉండేది అంటే? స్కూల్ లైఫ్ అంటే బాగానే ఉంటే అప్పుడున్న జనరేషన్లో ఏంటంటే, ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, 10th వరకు గవర్నమెంట్ స్కూలే. అప్పటి వరకు ఇప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ నేను ఇలా ఉన్నా అని చెప్పి ఎవరు ఐడెంటిఫై అంటే నన్ను పిన్అవుట్ చేయలేదు ఎక్కడ కూడా ఇట్లా ఉంటాను అని. ఎప్పుడైతే బయట ప్రపంచం ఇంటర్మీడియట్కి వచ్చి కాలేజ్కి వచ్చానో అప్పుడు నాకు తెలిసింది నేను ఇలా ఉన్నాను. అందరు కామెంట్, కొత్త వాళ్ళు చూడడము, అంటే కొంతమంది ఫ్రెండ్స్ సేమ్ ఫ్రెండ్స్ రారు కదా, వేరే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు కామెంట్ చేయడము, అప్పుడు నాకు బాధ అనిపించింది ఎందుకు ఇలా పుట్టాను అని చెప్పి. అట్లా. ఓకే. అండ్ మీరైతే ఇలా ఉండి కూడా మ్యారేజ్ అయింది, మళ్ళీ బాబు కూడా పుట్టడం జరిగింది. అండ్ మ్యారేజ్ ఏంటిది, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఎవరు అరేంజ్ చేశారు? పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళే. ఓకే. ఎక్కడ అమ్మాయి ఎక్కడ? అమ్మాయి కూడా అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే, ఇద్దరు ఒకటే ఊరు. అచ్చా. పెద్ద గురించి సంబంధమే. ఓకే. మళ్ళీ అంటే ఒక భయం ఉంటుంది బాబు ప్రెగ్నెన్సీ అయినప్పుడు. అలాగే దేవుడు రెండు విధాలా థ్యాంక్స్ చెప్తా. ఒకటి పెళ్ళి, 2 నా బాబే. ఎందుకంటే పెళ్ళి అయితే ఎప్పుడు కళలో కూడా ఊహించలేదు. వాళ్ళ బాబు పుడితే కూడా ఇలా పుడతాడు అని ఒక టెన్షన్ ఉంది, క్వశ్చన్ మార్క్ అది ఉండే. కానీ ఇక నేను తన ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి నేను గైనకాలజీ కలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ డెవలప్ అవ్వడానికి అవన్నీ టేక్ కేర్ చేసి ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాడు. నార్మల్. ఏం చదువుతుండే అబ్బాయి? ఇప్పుడు 7th వెళ్తున్నాడు. 7th. ఒక సెలబ్రిటీ కొడుకని అంటుంటారట స్కూల్లో. మళ్ళీ అంటుంటారు. ఏమంటారు? ఇప్పటికి కూడా వాళ్ళకి ఎవరైనా అడుగుతూ మీ డాడీ ఎవరా అంటే డైరెక్ట్ మీరు చెప్పినట్టే ఫస్ట్ చెప్పిన గూగుల్లో హూ ఇస్ ద ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, ఫస్ట్ నా పేరే వస్తుంది గూగుల్లో డైరెక్ట్ జీ శివలాలని. ఓకే. అట్లా. మీ తర్వాత ఎవరైనా నేర్చుకున్నారా డ్రైవింగ్? లేరు. కేరళలో ఒక అమ్మాయి నేర్చుకుంది, తమకు ఆర్మ్స్ లేవు. అయ్యో. ఆర్మ్స్ లేవు కానీ కార్ డ్రైవ్ చేస్తుంది కాళ్ళతో, ఎలా కూడా లైసెన్స్ వచ్చింది. అబ్బా. కేరళలో అంతాను. నిజంగా ఇవి అద్భుతం. అదే మా తర్వాత అందరికీ ఒక జీవో పాస్ చేసారు, ఇక మాలాంటి డిజేబుల్కి లైసెన్స్ ఇవ్వాలని చెప్పి. అట్లా. ఓకే. ఎవరు నేర్చుకోవడానికి అయితే ఫస్ట్ కార్ కావాలి, నేర్పేటోళ్ళు కావాలి. అందుకని నాకు ఇప్పటికి ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు పెడుతున్నావా అని. నేను అప్రూవల్ రావాలి, ఎందుకంటే దానికి కొన్ని రూల్స్. ఇప్పుడు మామూలుగా డ్రైవింగ్ స్కూల్ పెట్టినట్టు మేము పెట్టలేము, దాన్ని కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, అవి ఫాలో కావాలి. ఇట్లా ఈ లైఫ్లో ఏం నేర్చుకున్నారు మీరు? ఏమంటే పేరు ఉంటే అన్నీ వస్తాయి, ఫేమ్ కావాలి. ప్లస్ ఒకటి విషయం ఏంటంటే అన్ని విషయాలలో ఎవరైనా కానీ ఏమంటారు దాన్ని, కష్టమో నష్టమో భరించాలి. ఎవరిని కూడా మనం ఎంతవరకు అంతవరకే చూడాలి అంతే. ఎవరు మనల్ని అనుకోవద్దు, ఎవరు పరాయిలు అనుకోవద్దు అంతే. హాయిబాయ్ అంటే హాయిబాయ్ లెక్కన ఉండాలి. ఎందుకంటే డబ్బు ఉంటే మనకు ఒక ఫేవ్ ఉన్నప్పుడు మన దగ్గరికి అందరు వస్తారు. మన దగ్గర ఏం లేదు, ₹1 సాయం కావాలంటే నా దగ్గర లేవు అంటారు. అదే ఇప్పుడు నేను ₹10 రారు ఇక్కడికి పోదామంటే 100 మంది వస్తారు. అవును. అందుకని మనం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, మనమేందో మనం నిరూపించుకోవాలి, మన జర్నీ ఏందో మనం చేస్తూ పోవాలి అంతే. ఎవరి గురించి పట్టించుకోవద్దు. మంచిగా ఉన్న సొసైటీ అంటది, చెడ్డగా ఉన్న సొసైటీ ఉంటుంది. సింపుల్ ఒక డైలాగ్ అంటే ఏనికి వెళ్తే కుక్కలు మురుగుతుంది, అది వెళ్ళని మురిగేది మురుగుతూనే ఉంటుంది. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వీటిని పట్టించుకుంటే సక్సెస్ కాలేదు లైఫ్లో. అచ్చా. ఓకే. మీ వైఫ్ మీరు ఏం డిసైడ్ చేసుకుంటారు అంటే కొన్ని ఆమె కూడా చాలా అవమానాలు పడవచ్చు. ఎందుకంటే పెళ్ళి అంటే ఒక అమ్మాయి అంటే అబ్బాయి అయినా ఇలా ఉన్నా కూడా ఎవరు ఏమంత అన్నా కూడా అంత పట్టించుకోరు, కానీ అమ్మాయికి చాలా బాధలు ఉంటాయి. మీ వైఫ్ ఏమైనా షేర్ చేసుకున్నారా? అవును. తనేమైతే తనకు కూడా ఇట్లా సంబంధం చాలా వచ్చి కూడా ఇప్పుడు నార్మల్ అబ్బాయిలు చేసి కూడా చేసుకుంటే బయట ఏమవుతుంది అని చెప్పి తను కూడా వాళ్ళ ఇంట్లో చాలా బాధపడ్డది, చెప్పింది ఆల్రెడీ చాలాసార్లు.
అచ్చా. కొన్ని ఇంటర్వ్యూలో కూడా. ఎందుకంటే నాకు తన కూడా పెళ్ళి అయితే కూడా ఊహించలేదు. ఆహా. సో పెళ్ళి అయితే మళ్ళీ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా అడిగినప్పుడు నాకు ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది, రాసి పెట్టిందో లేదో తెలియదు, నన్ను వెతుక్కుని ఎవరైనా వచ్చినప్పుడు చూద్దామని చెప్పి ఇప్పుడైతే తను హ్యాపీ అయిపోలేదు. ఎందుకంటే అందరికంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నా ఫ్యామిలీ ఎలా ఉన్నానో వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరికంటే నేనే బాగున్నాను, తనే బాగుంది అట్లా. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీ వైఫ్ ఎక్కడికైనా గుర్తుపడతారు ఓకే. అట్లా. ఇప్పుడు ఆ ఫేత్ ఇంకెవరు ఇస్తారు? అదే. ఓకే. అలా బిగ్ బాస్కి ఏమైనా వెళ్ళే ఆలోచన ఉందా? 100% ఉంది. అమ్మా. ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా. ఇప్పుడు ఇంటర్వ్యూల ద్వారా అయితే కొంతమంది వరకే చేరగలుగుతాము. ఇట్లాంటి ఇప్పుడు ఏమంటారు గెస్ట్ అపీరెన్స్, స్పెషల్ అపీరెన్స్ కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పోతే చాలా మందికి తెలుస్తుంది కదా. ఇప్పుడు బాలకృష్ణ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వల్ల నేను కొన్ని వందల వేల మంది లక్షల మందికి తెలిసిన. అవునా? అదే ఇప్పుడు ఆ బిగ్ బాస్ ద్వారా ఇంకెంతమంది తెలుస్తాయి కదా. మాకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కావచ్చు, షోస్లో కావచ్చు, ఏదో ఒక విధంగా చేయొచ్చు కదా, అవకాశం అంటే వస్తుంది కదా. అదే మంచి బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే. తీసుకుంటాను, బిగ్ బాస్లో తీసుకుంటారని ఏమైనా అప్రోచ్ ఏమైనా అవుతున్నారా మీరు? అది ఎలా ప్రతికాలో నాకు తిరగట్లేదు, వెతుకుతున్నాను. ఓకే. అట్లా ఆఫీస్కి అక్కడిక్కడ వెళ్ళి. అయితే బిగ్ బాస్కి వెళ్ళాలని ఆశ ఉందన్నమాట. 100% ఉంది. ఓకే. మీరేమన్నా మీది షేర్ అయితే చేయండి వాళ్ళకి. అచ్చా. బిగ్ బాస్ వాళ్ళకి. బిగ్ బాస్కి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారు? బిగ్ బాస్కి వెళ్ళాలంటే మళ్ళీ చాలా టాస్క్లు అవన్నీ చేయాలి. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూద్దాం. టాస్క్ అంటే ఇప్పుడు అందరికీ కొద్దిగా పెట్టకపోవచ్చు కదా. అచ్చా అచ్చా. నార్మల్ పర్సన్స్కి మాలాంటి వాళ్ళకి ఏదైనా స్పెషల్ పెడితే అప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం అవుతుంది కదా. ఓకే. కానీ ఇప్పటికీ అన్స్టాపబుల్ పోయినందుకే మీకు చాలామంది విమర్శిస్తున్నారు, అరే అతనే ప్రతి దాంట్లో ఉంటున్నాడు, మమ్మల్ని తీసుకెళ్తలేరు అని. అంటే మొబైల్ తీసుకెళ్తారంటే అయితే ఇప్పుడు వాళ్ళకి నేను ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ కాబట్టి నా గురించి, నా లైఫ్ స్టైల్ గురించి 10 మందికి తెలవాలని చెప్పి నేను వెళ్తున్నాను, అంతేగాని నేను దాన్ని వేరే ఉద్దేశంతో నేను వెళ్తలేను కదా. మరి మంచిది ఉద్దేశం కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు అన్స్టాపబుల్ చూసిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేసి నాకు డ్రైవింగ్ కావాలి, నేను కూడా నేర్చుకుంటాను, మాకు ఒక ఉపాధి కావాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఒక మంచి ఆలోచనే కదా. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా కూడా చాలా మందికి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళ డైరెక్టర్లకు కూడా మాలాంటి వాళ్ళని తీసుకుంటే ఎలాంటి టాస్కులు పెట్టాలని కొత్త ఆలోచన కూడా రావచ్చు కదా డైరెక్టర్లకు కూడా. ఓకే. అన్స్టాపబుల్ తర్వాత మీ లైఫ్లో చేంజెస్ ఎలా వచ్చినాయి? చాలా బాగా వచ్చినాయి. అన్స్టాపబుల్ షో తర్వాత చాలా ఫేమ్ వచ్చింది, చాలా ఫేమ్ ఎక్కడికి పోయినా కానీ గుర్తుపట్టడానికి. ఓకే. ఒకప్పుడు అవగాహన చేసిన వాళ్ళే ఇప్పుడు చీరలు ఇచ్చి వెల్కమ్ అని కూర్చోమని చెప్తున్నారు. ఓకే. అండ్ గెస్ట్లో ఆ రోజు బ్రహ్మానందం గారు, అనిల్ రావుపూడి గారు ఇద్దరు వచ్చారు కదా. ఏమన్నారు బ్రహ్మానందం గారు? బ్రహ్మానందంగా చాలా మంచిగా, తనకి నా మిస్టాచ్, నా స్టైల్ బాగా నచ్చింది. ఓకే. అనిల్ రావుపూడి ఏం మాట్లాడలేరు అప్పుడు. బాలకృష్ణ గారు బ్రహ్మానందంగా చాలా బాగా మాట్లాడారు. బాలకృష్ణ గారితో ఫస్ట్ అంటే కలవడం ఒక ఎత్తు, మీరు అన్నారు ఇక్కడ బయట ఏదో అన్నారు మేము అన్నాను, కానీ మాట్లాడాలంటే కొంచెం ధైర్యం రావాలి కదా. ధైర్యం అంటే నేను ఎవరి ముందైనా కొద్దిగా మంచిగా ధైర్యంగానే మాట్లాడతాను, కానీ కొద్దిగా లోపలైతే భయం ఉండే. కానీ ఆయన చూసిన తర్వాత మాత్రం ఆయన మాకన్నా ముందు ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నన్ను నా వైఫ్ని చూసిన తర్వాత మీ ఇద్దరు ఆదర్శ దంపతులు, మీలాంటి దంపతులు చూడడం చాలా అరుదు అని చెప్పి మాకే చేతులైతే మొక్కాడు. మేమన్నా పెద్దలకు వీరు మొక్కదని చెప్పి మేము ఆయన పాదాలకి నమస్కారం చేసినాం. అట్లా చాలా మంచి వ్యక్తి. ఇంకోటి మీ కారు బ్యాక్ సైడ్ అన్స్టాపబుల్ అని పెట్టుకున్నారు, అది ఎందుకు? అది గుర్తుండిపోవాలని. చాలా మంది గుర్తుపడడానికి ఇబ్బంది. కారుని చూసి ఇప్పుడు అది స్పెషల్ కారు, బ్లూ కలర్ కారు, చాలా మంది బ్లూ కలర్ కారు చూసినా నేనే కావచ్చు అని కొద్దిగా అప్రోచ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకని అది పెట్టేస్తే అది నేనే అని పబ్లిక్ ఇంకా తెలిసిపోతుంది అని. ఓకే. మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా కాళ్ళు తొంగి చూడడం అట్లా చూడడం చాలా మంది చేస్తారు, అడుగుతారు, నెంబర్లు అడుగుతారు, మాట్లాడుతుంటారు కొంతమంది. ఓకే. అండ్ ఏంటిది మీ అసలు మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మీ అంబిషన్ ఏంటిది? ఇంకా అంబిషన్ అంటే నాకు ఒక లైఫ్లో ఒక అంటే ఇప్పుడు ఇది అంటే పార్ట్ టైంగా ఏదో ఒకటి చేసుకుంటా జీవనం గడిపిస్తున్నాను. ఒక పర్మనెంట్ ఏదైనా ఇప్పుడు షోస్ల ద్వారా కానీ ఏదైనా ఒక పర్మనెంట్ నాకు ఒక స్టాండర్డ్గా ఉండిపోవడానికి ఒకటి ఏదైనా ప్లాట్ఫామ్ కావాలి. ఎనీథింగ్, జాబ్ పరంగా కావచ్చు, ప్రైవేట్ పరంగా, యాక్టింగ్ పరంగా కావచ్చు, ఎనీ విధంగా. లేకుంటే ఇప్పుడు గవర్నమెంట్ నేను సెల్ఫ్గా చేయాలనుకున్నప్పుడు నాకు డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను, దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే అది నేను సెల్ఫ్గా బిజినెస్ డెవలప్ చేసుకొని ఇంకా నాతో ఇంకా 10 మందికి ఉపాధి ఇచ్చి లాంటి దివ్యాంగులకు సహాయం చేసి ఆ విధంగా కూడా చేస్తాను. నా దగ్గర ఆలోచన చాలా ఉన్నాయి, కానీ దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, పాటిస్తే అనేది కొద్దిగా జరుగుతుంది. ఇంకా జరుగుతున్న ప్రాసెస్. ఓకే. మీ వాళ్ళ కోసం మీరు ఫైట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తాను. ఓకే. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తుంటారు. ఉద్యోగాల గురించి దాని గురించి కానీ పెడుతూ ఉంటాం మేము అప్లికేషన్స్. కానీ ఏంటంటే లెటర్ల ద్వారా కాకుండా ఫేస్ టు ఫేస్ కలవాలి. ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని, ఇప్పుడు నేను శివలాల్ అంటే మీరు ఫోన్లో ఎవరో అనుకుంటారు, ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు అరే నేను ఇలా ఉన్నాడా, ఈ పర్సనా, నేను ఎక్కడన్నా చూసినాను, ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు మన మనసులోని బాధ తనకి ఎదుటంగా చెప్తే తను ఎక్కడో ఒక చాలా కరిగి
ఎక్కడో ఒక చాలా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 10 రాలేదు ఒక రాయని తగ్గుతుంది కదా, అవును. ఆ అవకాశం కోసం చూడాలి అంతే. కానీ ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ జాబ్ ఇచ్చింది మాలాంటి రేవంతియా రజనీ గారికి ఇవ్వడం జరిగింది. రజనీ. తను జాబ్ చేసుకుంటుందా? చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఎలా అనిపించింది ఫస్ట్? మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇంతవరకు నాకు తెలిసి తెలంగాణ కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏ సీఎం ఇంతవరకు ఒక మాలాంటి దివ్యాంగులకి ఫస్ట్ సంతకం, ఒక దివ్యాంగురాలకి జాబ్ మీద సంతకం పెట్టిన మొట్టమొదటి సీఎం అనుకుంటా నాకు తెలిసినంతవరకు. మళ్ళీ దాని తర్వాత కూడా చాలా మంది మాకు కూడా ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్స్ అని కూడా అడగడం అప్రోచ్ జరిగింది. పెట్టారు. దానికి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? దానికి ఏం రాలేదు, ఇంకేం రాలేదు. ఇంకా చాలా ఆయనకు చాలా వచ్చినాయి, ప్రజా దర్బార్ ద్వారా చాలా ఆయనకి అప్లికేషన్స్ వినతులు చాలా వచ్చినాయి, వినతులు అవన్నీ చూసానే టైం పడుతుంది. అవును, ఓకే. ఓకేనండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మంచిగా చేయాలి, అండ్ ఇంకా సక్సెస్ కావాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో మనసులో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.